బీఆర్ఎస్పై మరోసారి రెచ్చిపోయారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇదంతా మా గొప్ప అని చెప్పుకుంటున్నారో ఒకవైపు తండ్రి కేసీఆర్, మరోవైపు అదే ఈ యొక్క ఘనాకీర్తిని అంతా కూడా మొత్తం బీఆర్ఎస్ సర్కార్ని ఎండగడుతున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. ఇటువైపు ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంతో మీరు ఏం పీకారు, ఏంటి దానివల్ల ఒరిగింది ఏంటంటూ కూడా సాక్షాత్తు తండ్రి కేసీఆర్ని ప్రశ్నిస్తున్నారంటే కనుక ఆమె మాటలను బట్టి అదే అర్థమవుతోంది. సుమారుగా కాళేశ్వరం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందిస్తే సరిపోతుందా? దాని నుంచి సుమారుగా 25 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు అందాల్సినటువంటి ఈ యొక్క సామర్థ్యం అంతా ఏమైపోయిందంటూ కూడా తూర్పారబట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసినటువంటి ఘనత కూడా గత బీఆర్ఎస్ సర్కార్దే అంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని నిజంగా ఎండగట్టినటువంటి సందర్భం. నల్గొండ జిల్లా బిజినేపల్లి యొక్క వట్టే రిజర్వాయర్ని సందర్శించినటువంటి ఆమె నిజంగా ఇప్పుడు నాటి బీఆర్ఎస్ సర్కార్పై ఈ యొక్క విమర్శలు ఎక్కుపెట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి చీఫ్ అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టించినట్లుగా నిర్మించినట్లే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వేగంగా పూర్తి చేసి ఉంటే ఈవేళ దక్షిణ తెలంగాణ ఎన్నికల ఫలితం వేరేగా ఉండేదని కవిత అన్నారు. ఈవేళ నాగర్ కర్నూలు జిల్లాలో జాగృతి జనంబాట్ల కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్ అలాగే పంప్ హౌస్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కవిత మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది దాదాపు 300 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయమే జరిగిందంటూ కూడా ఆరోపించారు. తెలంగాణకు కృష్ణానది నీటి వాటా 550 టీఎంసీలు రావాల్సి ఉండగా అందులో కనీసం 299 టీఎంసీలను కూడా సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము వట్టెం రిజర్వాయర్ను పరిశీలించామని ఆ ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు అలాగే వ్యవస్థ ఎక్కడా తయారు కాలేదని కూడా ఎద్దేవా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అది వాస్తవమేనని కూడా అన్నారు. కానీ అసలు మహబూబ్నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లా అని, అందులో 25 లక్షల ఎకరాల్లో పంటలు పండించే భూములే ఉన్నాయని కూడా వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి నేటికి 11 ఏళ్లు గడుస్తున్న జిల్లాల్లో ఉన్నటువంటి 25 లక్షల ఎకరాల సాగు భూమికి కాళేశ్వరం ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళివ్వడం గొప్పతనమా అని బీఆర్ఎస్ నేతలను కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దక్షిణ తెలంగాణలోని పాలమూరు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కవిత ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో 2015లో 35,200 కోట్ల అంచనాతో ప్రారంభమైందని కవిత అన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం 58,000 కోట్లకు పెరిగిందని కూడా గుర్తు చేశారు. 2023లో మొదటి దశ ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయి పనులు జరగడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా కూడా ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతుందని కవిత విమర్శించినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా దక్షిణ తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని సాక్షాత్తు, ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించినటువంటి సందర్భం. మొన్న బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో ఒక ఉద్యమ కార్యాచరణ, ఎందుకంటే ఈ నెల 29 నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఒక పదునైనటువంటి వ్యూహాలతో వెళ్ళాలన్నటువంటి నిర్ణయించుకున్నటువంటి కేసీఆర్కు నిజంగా తన ఇంట్లో నుంచే ముప్పు పొంచి ఉందా, తన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూతురు రూపంలో జరగబోతుందా, అనేక అనుమానాలు అయితే కలగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, ఏ రకంగా తీసుకోవాలి కవిత స్టేట్మెంట్స్ని? ఆల్రెడీ కవిత అప్డేట్స్ పేరుతోటి కావచ్చు, అలాగే రకరకాలుగా డే 1 నుంచి ఆవిడ అంటే ఒకవైపు హరీష్ని కావచ్చు, మరోవైపు తన అన్న అయినటువంటి కేటీఆర్ను ఉద్దేశించి కావచ్చు, గత కొంతకాలంగా విమర్శల వర్షం అయితే ఆవిడ నుంచి వస్తూనే ఉంది. తాజాగా ఆవిడ ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఆమె చేసినటువంటి ఒక స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే కాళేశ్వరంపై చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఏ విధంగా చూస్తున్నారు? అసలు బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంది?
థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఇష్యూ నడుస్తుందో కేసీఆర్ కూడా మొన్న ఏదైతే చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న నిర్ణయానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నాగర్ కర్నూలు పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పార్టీ ఒకంత డైలమాలో పడ్డ పరిస్థితి. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకొని పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నట్టు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి గాని మహబూబ్నగర్ గాని నల్గొండ గాని జిల్లాల్లో కూడా బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ రోజు నాగర్ కర్నూలులో కవిత చేసిన కామెంట్స్ అయితే చాలా హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు అని చెప్పేసి కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులకు కేసీఆర్ అంతా పట్టించుకోలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన కేవలం 6.5 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వడం అనేది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా కవిత ఏదైతే ఆరోపణ చేసిందో దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పట్టించుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తనైతే కామెంట్ చేసింది. మొత్తానికి కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలమూరు ప్రాజెక్టుకు లేకపోవడం అని చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక డైలమాలో పడ్డ పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత బీఆర్ఎస్ పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసిన నేపథ్యంలో కవిత టాపిక్స్ అయితే పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. సో మరొక వైపు ఆల్రెడీ ఆయన అసెంబ్లీకి కూడా వస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి. సో ఈరోజు చేసినటువంటి కవిత కామెంట్స్ వల్ల నిజంగా ఆయన ఏదైతే ఉద్యమం అనుకుంటూ ప్రజాక్షేత్రంలోకి రావాలి అని అనుకున్నటువంటి ఈ తరుణాన సాక్షాత్తు కూతురు రూపంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే కూతురుగా ఉన్నటువంటి కవిత డైరెక్ట్గా అంటే వేరే ప్రతిపక్షాలు ఏమైనా చేశాయి అధికార పక్షం చేసిందని అనుకుంటే ఓకే, పెద్ద ఎవరూ పట్టించుకోరు. సాక్షాత్తు తండ్రిపైనే కూతురు ఈ బాణాలు వాగ్బాణాలు ఎక్కుపెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే కవిత చేసిన ఆరోపణకు సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని రికార్డులో పెట్టే విధంగానే కవిత వెనకాల రేవంత్ రెడ్డి గాని బండి సంజయ్ ఉన్నారని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కవిత మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా కూడా గ్రౌండ్ లో ఒకటి మాత్రం డ్యామేజ్ అయితే జరుగుతుంది. నాగర్ కర్నూలుకి సంబంధించి కూడా చాలా వరకు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు అభివృద్ధి చేసేది ఉన్నాయి. మహబూబ్నగర్ లో అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉంది. సో మహబూబ్నగర్ ని అసలు పట్టించుకోలేదు. గతంలో కేసీఆర్ కూడా మహబూబ్నగర్ ఎంపీగా పనిచేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైన తర్వాత కూడా నాగర్ కర్నూలుకు రైలు మార్గం లేదంటే కూడా కవిత తన కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి. సో ఏదైతే బీజేపీ గానీ ఇటు కాంగ్రెస్ గానీ కృష్ణా జిల్లాకు అన్యాయం చేసింది మొదటి ముద్ద కేసీఆర్ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత కామెంట్స్ కూడా ఒకంత వీళ్ళకు ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంది. సో కృష్ణా జిల్లా వాటకు సంబంధించి కూడా ఇప్పటికీ 45 టీఎంసీలకి రావడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. కాళేశ్వరం పరుగులు పెట్టించినట్టు పాలమూరు రంగారెడ్డిని పరుగులు పెట్టించి కట్టేది ఉంటే బాగుండే, బట్ అలాంటి పరిస్థితి జరగలేదు. ఇట్లా పాలమూరుకు సంబంధించి చాలా ప్రాజెక్టులకు సంబంధించి చాలా నచ్చనడిగిన సాగినాయి అన్నది కూడా కవిత కామెంట్ చేసింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే. సో అప్పటి ఏదైతే సాగునీటి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారో ఆ వ్యక్తి ఎవరనేది మీకు తెలియక మానదు. సో ఆయన కూడా టార్గెట్ చేశారని అనుకోవచ్చా? మొదటి నుంచి హరీష్ రావుని టార్గెట్ చేస్తున్న పరిస్థితి, అటు హరీష్ గానీ లేకపోతే కేటీఆర్ కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. గతంలో మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు నిరంజన్ రెడ్డిని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించి కవిత ఎక్కడికి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఒకంత ఆలోచనలో పడుతున్నారు. మా మీద ఏమన్నా మాట్లాడుతారన్న ఒక భయాందోళనలో కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడి లోకల్ సమస్యలు ప్రస్తావిస్తూనే అక్కడ జరిగిన అవినీతి కానీ లేకపోతే అక్కడ జరిగిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేల చిట్టా బయట పెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అయితే ఏ కాన్స్టిట్యున్సీకి వస్తున్నా అక్కడ నేతలు అయితే కలవరం పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. కవిత జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత సాక్షాత్తు తన తండ్రి కేసీఆర్నే టార్గెట్ చేశారని అంటే కనుక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించినటువంటి ఎమ్మెల్సీ కవిత నిజంగా ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ డైలమాలో పడిందని అంటే కనుక ఖచ్చితంగా లేదు, ఏదో కాంగ్రెస్ చేసింది లేకపోతే మరో పార్టీ బీజేపీ చేసిందని అంటే కనుక ఇక్కడ పెద్ద లైట్ తీసుకునేవారేమో. కాకపోతే సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాడు ఒకసారి ఎంపీగా కొనసాగారు, మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పదవులు పొందారో ఆమె కూడా ఒక ప్రభుత్వ
అధిపతిగా ఉన్నటువంటి సందర్భం. సో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఆమెకి ఆ రోజు జరిగినటువంటి తప్పులు తెలియలేదా? పార్టీ నుంచి బయటకు రాగానే ఎందుకు ఒక్కసారిగా ఈ లోపాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లోపాలు ఎత్తు చూపుతున్నారంటూ కూడా ఇప్పుడు సాక్షాత్తు బీఆర్ఎస్ శ్రేణులు కూడా మండిపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మరొక వైపు ఇది పక్కన పెడితే ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు 29వ తారీఖు నుంచి మొదలుకొని సుమారుగా 3-4 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ అయితే ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి జరగబోతున్నాయి. సో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులపై ఏదైతే గలం విప్పారో ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క నోరుని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషనే కరెక్ట్ అంటూ అసెంబ్లీ వేదికగానే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా జనాలకు రీచ్ అవుతుందని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ రకంగానే మరొక వైపు కేసీఆర్ కూడా తన వ్యూహాత్మక ఎత్తుగడను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గడిచిన రెండేళ్లుగా ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేశారో అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భం అప్పుడే చూసాం. దాని తర్వాత నుంచి ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి ఉండి ప్రజా సమస్యలపై గలమెత్తాల్సింది, అసెంబ్లీలో గలమెత్తాల్సిన ప్రతిపక్ష నేత హోదాని మరి ఆయన విస్మరించి మరి కేవలం ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయారనేటువంటి ఒక మాట అయితే ఇటు కేసీఆర్ కూడా మూటగట్టుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఏ రకంగా ఇప్పుడు ఇరకాటంలో పెట్టాలి ప్రభుత్వాన్ని అనుకుంటే కనుక మీరే కాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కూడా ఇస్తాం, మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు స్పీకర్ను కూడా అభ్యర్థించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే ఇప్పుడు కేసీఆర్ మరి సభలకు వస్తారట, అసెంబ్లీ సెషన్స్కి వస్తారట. మరోవైపు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఇటువైపు రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, మరొక వైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభలు కూడా పెట్టి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు వైఖరిని ఎండగడదామనేటువంటి ఒక ప్లాన్లో ఉండగా సాక్షాత్తు కూతురు కవిత రూపంలో ఆవిడే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వట్టు రిజర్వాయర్ని అలాగే పంప్ హౌజులను పరిశీలించిన అనంతరం గత బీఆర్ఎస్ సర్కార్ నిజంగా దక్షిణ తెలంగాణని నిర్లక్ష్యం చేసింది. అసలు పట్టించుకున్న పాపాలను లేదు. కాళేశ్వరంతో ఒరిగింది ఏమిటి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నిజంగా పూర్తి చేసి ఉంటే ఈ ఫలితాలు వచ్చేవి కాదు కదా, బీఆర్ఎస్కి ఈ తిప్పలు పట్టేవి కాదు కదా అంటూ డైరెక్ట్గా కవిత చేసినటువంటి కామెంట్స్ నిజంగా తండ్రి కేసీఆర్కి గుచ్చుకున్నట్టుగానే కనిపిస్తోంది. మరి చూడాలి మరి. ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్గా అధిష్టానం ఆదేశాలతోనే బీఆర్ఎస్ సీనియర్లు నిజంగా కవితను ఉద్దేశించి డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరి ఇప్పటికీ ఇది ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక గంట అవుతుందో ఒక అరగంట అవుతుందో తెలియదు కానీ మరి బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉండబోతోంది? మరి ఆమె నోటికి కళ్ళెం వేయడానికి ఖచ్చితంగా ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమైనా చేయబోతున్నారా? మరి చూడాలి. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.